ఏం మాట్లాడదు ఇది సభ. గౌరవనీయులైన పెద్దలకు చిన్నలకు దయానంద స్వామి గారికి మాతాజీ గారికి అందరికీ నా యొక్క వందనములు. ఇక్కడ మనం 108 యజ్ఞములు చేయదలుచుకొని ఇప్పుడు 100 పూర్తి చేసినాం ఈరోజు. ఇక 7 యజ్ఞాలు చేస్తే 108వ యజ్ఞము ఇక ఇక్కడే చేస్తామని పూల వెంకటేయుడు ఒప్పుకున్నాడు, ఇక్కడ అనంతరెడ్డి ఒప్పుకున్నాడు, ఇక్కడ గిరి ఒప్పుకున్నాడు, యాదగిరి ఒప్పుకున్నాడు. అందరూ సహకరించి దాన్ని దిగ్విజయంగా చేసి నాపెల్లి మండలం వల్ల 108 యజ్ఞాలు చేసేందుకు బ్రహ్మాండంగా అని అందరికీ మన నల్గొండ జిల్లా మహబూబ్నగర్ డిస్టిక్, హైదరాబాదు, చింతపల్లి, మరుగుడము ఈ అన్ని మండలాలకు పేరు నాపెల్లి మంచిగా యజ్ఞాలు చేశారని చెప్పి అందరికీ పేరు వచ్చేటట్టు మంచిగా చేయాలని అందరు సహకరించాలని నా యొక్క విజ్ఞప్తి. అందరూ దిగ్విజయంగా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ నేను ఉపన్యాసం ముగిస్తున్నాను. తరగతి ఆడపిల్లలు లేచి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చూడాలి, అందరు సపోర్ట్ కూడా ఇష్టం వచ్చాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఒక ట్రైనింగ్ అట్లా అవుతే నడుస్తూనే ఉంటుంది. ఏముంది, కొద్దిగా రూట్ దొరికితే మంచి మాటలు 4 చెప్పుకోవచ్చు. మనకు మీకు తెలిసింది మాకు, మీకు తెలిసింది మీకు. అందరూ హృదయాలను భగవంతుడు నమస్కారం చేసుకోవాలి. ఒక 3 చెట్లు ఉన్నాయంట. 3 చెట్లు ఉండి ఏమనుకున్నాయంట, ఎప్పుడు భగవసేవ చేస్తే బాగుండు, భగవంతుడి దగ్గర ఎప్పుడు బాగుంటుంది అని అనుకున్నాను. ఒక చెట్టు ఏమనుకున్నదంటే, ఎప్పుడు యాత్ర తిరిగి వస్తే బాగుంటుంది, ఎప్పుడు ఈయన ఉంటే బాగుంటుంది, అన్ని యాత్ర తిరిగి వస్తే బాగుంటుంది అని ఒక చెట్టు అనుకున్నాంట, ఎప్పుడు నా దగ్గర ఇంత దానం ఉండాలి, ఇంత దానము అవి ఇవన్నీ ఉంటే బాగుంటుంది, ఎప్పుడు ఈయన ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. అక్కడే అనుకోని కొన్ని సంవత్సరం అయిపోయినాక ఆ 3 చెట్లు కొట్టేసినంట. 3 చెట్లు కొట్టి ఏం చేసినంటే, ఒక చెట్టునేమో ఇట్లా దేవాలయానికి మంచి ఒక ద్వారం, అలా ఉండే గల్లపెట్టకు అవి వాడుతుందంట. ఒక చెట్టు కొట్టి ఏం చేసిందంటే, అది నదిలో ఉండే పడవ తయారు చేసిందంట. ఒక చెట్టు కొట్టి ఏం చేసిందంటే, అవసరం ఆయన ఉంటుంది కదా కౌంటర్, బంగారం ధనం ధాన్యం దాచేది, అట్లా తయారు చేసిందంట. అట్లా తయారు చేసినంటే కొన్ని రోజులు అయినాక ఏమనుకున్నంటే, ఇక ఒక్కరు అనుకున్న మనసులలో ఆ విధంగా తయారయ్యారు. 3 చెట్లు అనుకున్నాక ఏం చేసినట్టే కొన్ని రోజులు కాగానే ఇక ఏదో ఒకటి వచ్చి అవసరమైనది జర దివాలు తీసి పెట్టి తీసేసింది. ఇక కొన్ని రోజులు కాగానే ఉండి సంవత్సరం ఉన్నది పడవ ఖరాబ్ అయిపోయిందంట. ఇంకొక చెట్టు అనుకునేది దేవుని దగ్గర ఉండాలనుకుంది, ఏమనుకుంది, ఎప్పుడు భగవంతుని దగ్గర ఉండాలనుకుంది. అది మాత్రం మంచిగా ఎప్పుడు భగవంతుని చూసుకుంటే ఆ చెట్టు ద్వారం ఆడ ఉండేది గల్లబెట్టేట్లుంది కదా, అట్లా ఉంది అన్నట్టు. ఆ విధంగా అట్లా మనం మనసులో ఏ విధంగా అనుకుంటామో ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగా అనుకోవాలి. ఎప్పుడు భగవద్ ధ్యానం మీద ఉండి భగవంతుని దాచుకొని అందరూ మంచిగా ఉండాలి. చెప్తే విధానం వస్తుంది. బాగా బడికే పోతుంది, తీసుకొస్తే ఇక సమయం ఏమో అయింది. ఏ పనుందా అయ్యా లేవయ్యా, అయ్యో గుడి కనిపించేది ఆయన బాగా ఆయన శ్రీ గురుభ్యో నమః. గం గణేశాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే వసత్వ మమ దిగ్భాగే సర్వవిద్య ప్రతాభవ. ఓం శ్రీ 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 దయానంద స్వామి పాదములకు సహస్ర వందనములు. అందరి ఉదాహరణ పరమాత్మకు వందనములు. కృష్ణ మానవ జన్మ వచ్చినందుకు మాధవుని భజించని ఈ జన్మ ఎందుకు? ప్రతిరోజు ఒక దేవాలయం పోవాలంట. మానవ జన్మ మహావరం, మళ్ళీ మళ్ళీ రాదురా, మళ్ళీ మళ్ళీ రాదురా.
ఈ మానవ జన్మ రాదు కాబట్టి ప్రతిరోజు ఒకసారి వెనుకాడికి పోవాలంట. ప్రతి మానవుడు తెలుసుకోవాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి. మరి ఎప్పుడైనా ఈ మానవ జన్మతోని ఈ జన్మయందైనను నీ పాద సేవ చేయకయుండినా సహజముగా ముందు వదిలి బహుజన్మ సంభవం రామ రామ. రామాయణ శక్తంలో చెప్పిండు, మరి నారాయణ శక్తంలో ఈ జన్మయందే గాని ముక్తి మరి ఏ జన్మయందు లేదు. ఈ జన్మయందే గాని చేసేక కాదుక మానవుడు చెడిపోవు నారాయణ. ఈ జన్మ కట్టేరా అంటే పెద్ద సేవ చేయాలి, భగవంతుడు ధ్యానం చేయాలి, తల్లిదండ్రుల సేవ చేయాలి. ఇటువంటి మహాత్ముల ఆకర్షణ వల్ల మనకు సఫలమైంది. ఓం నమ శివాయ. సరే, ఇప్పుడు సమయం అంటే ఇక అయితే మనము ఈ జన్మనే దుర్లభమది వచ్చేది. ఈ జన్మలనే మళ్ళా దీంతోనే అవతలి జన్మ కిందో స్వార్థకం చేసుకోవాలనే భావనతో రెండు మాటలు మాట్లాడారు. మేము తిరుమలగిరి యజ్ఞం చేసినప్పుడు నరసింహారెడ్డి ఇంట్లో ఉన్నాం. ఎవరో పాటి అన్నది దొరకపోయారు. అంతేగాని అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతి రామకోటికి ఇద్దరు పుణ్య దంపతులు వస్తారు. అది ఎక్కడి గాలి సోకిందో అంత మొదలు ఆయనకి ఏమి లేదు అని కొంతమంది అనంగా కూడా ఇద్దాం. అయినా మనోరమ్మ ఆయన ఇటు శారదారు కానీ ఇంకే ఊరు కానీ ఇంకేదన్నా కానీ ఏ కార్యాలలో మేము ముందని వారు రావడం చాలా అదృష్టం. మంచి యథార్థమైనటువంటి మనుషులు జీవితంలో ఎన్నో చేసేటం ఏదో పోయింది. ఇప్పుడు మాత్రం సరిగ్గా వాళ్ళు చేసే జీవితం అంతా భగవత్ సంబంధంగానే నడుస్తున్నారు. రెండు మాటలు మా నరసింహారెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఇందాక బలో గోపాలకృష్ణ భగవానికి ఒక్కొక్కరి భావంలో ఏముంటుందో అది బయటికి రావడానికే ఈ రెండు మాటలు. పెద్దగా పోలేదు. ఓం శ్రీ దయానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ మరియు గురువులకు, క్రీడాధిపతులకు కానీ గ్రామ పెద్దలకు కానీ నా యొక్క నమస్కారాలు. భక్తులందరికీ నా యొక్క నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే అసలు మనం ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వంలో ఉన్నట్లయితే మన శరీర ఆరోగ్యాలు కూడా అన్ని ఉన్నాయి. భగవంతుడు చూస్తూనే ఉంటాడు. భగవంతుడు మనం చెడిపోవాలని ఎప్పుడు చూస్తాడు. ఎందుకు చూడాలంటే ఆయన శరణం వేయాలని చూస్తుంటాడు తప్ప ఆయన నాకు సహాయం చేయాలని మాత్రం అడిగాడు. మనం తప్పుదారి చేసినా కానీ మన యొక్క తప్పులను కూడా అన్ని మన్నిస్తాడు. భగవంతుడికి ఎట్టి విషయంలో మన మీద దయ ఉంటుంటుంది. అయితే మనం ఎంత పక్షపాతము లేకుండా నిష్కామ కర్మతోటి మనం గిట్ట భగవంతుని యాద చేసుకొని చింతన చేసుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి దారి. ఏ దారి చూపించి ఆ దారి చూపిస్తుంటాడు. ఏ దాంట్లో వాడు ఆధారంగా పోతుంటాడు. ప్రతి ఒక్క వ్యవహారం కూడా ఏ విధంగా అయితే నేను 11వ తరగతి చదివిన కానీ ఈ యొక్క భక్తి మార్గంలో ఎన్నడూ నేను పోయినోని కానీ దయానంద స్వామి గారు మా ఊళ్ళో ఒక యాదవ్ చేస్తే ఈ యజ్ఞానికి వచ్చిన ప్రతి యజ్ఞాన్ని కూడా ఇప్పుడు నేను తయారైపోతున్నాను. ఈ యొక్క ఫలితం కూడా నాకు దానికి అనుభవం అయ్యింది. నాకు మంచి కూడా జరిగింది. ఈ యజ్ఞాన్ని వాళ్ళు మనం ఆచరించినా వినినా చేసినా ఏ చేసినా ఇది అసలు మానవ జీవితంలో ఈ పెద్ద అసలు ఈ మానవ జన్మ ఎత్తాలంటే కూడా భగవంతుడు మన ఎందుకు కృప ఉంచి మనల్ని సృష్టించి మనల్ని ఈ యొక్క యజ్ఞంలో పాల్గొన్నట్లయితే మనకు ఆయుధారోగ్యాలు ఔషధ్యాలు కలగాలని భగవంతుడు మన యజ్ఞం ఇదొకటి తయారు చేసి పెట్టించాడు మనకి. ఈ యజ్ఞాలు చేసినట్టు ఏమొస్తుందా అని అందరికీ కూడా ఏం లేదు. సమస్యలు కొన్ని ఉంటాయి. సమస్యలు తీరిపోవాలంటే మనం భగవంతుడు అన్నిటికీ నేను ఉన్నాయా, నేను ఉందని అన్ని నేను చూసుకుంటున్నాయి అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా ప్రతి మాటలో కూడా చెప్తుంది అన్నిటికీ నేనే ఉన్నా. మీరు చేసినట్లయితే మనం దేవుడికి ఎంత అయితే సహకారం చేస్తాము భగవంతుడు కూడా మనకు అంతే చేస్తాడు. భగవంతుడికి ఎంత చూసుకొని మనం ఆయురారోగ్యంగా ఆధ్యాత్మికంగా అభ్యాసం చేసినట్లయితే అది ఇటువంటి మనం ఇటువంటి అయితే మనం నేను ఈ యజ్ఞాన్ని చేసి గురించి చాలా వరకు యజ్ఞాలు చేయాల్సిందే, మనం ఉండాల్సిందే. ఇప్పటి నుంచి పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటుంది. యజ్ఞం చేస్తుంది ఒక భక్తి మీద పట్టుకుంటే మన జ్ఞానం కూడా మన ఆయురారోగ్యాలు కూడా మంచిగా భగవంతుడు మన మీద కలిసి ఈ యజ్ఞం చేసుకుంటా యజ్ఞాలు చేసేదానికి పెద్ద కష్టం ఏం లేదు. మేము
కొత్త ఈ మూడే చేసిన అనుకుని వద్ద ఎనిమిది చేస్తామని అనుకోలేదు, ఏదో వచ్చాకని తమాషా పోయినట్టు. అయితే ఇప్పుడు ఈ భగవంతుని మీద కేంద్రీకరించాం కాబట్టి మాకు యజ్ఞం మీద ఎంతో నమ్మకం అయిపోయింది. స్వామీజీ యొక్క మాటలు ఈ ప్రవచనాలు ఇస్తుంటే మా మనసు కూడా కట్టుకుపోతుంది. భగవంతుడు ఎట్లా చేరుకుంటాం, ఎట్లా మనం తయారవుతాం, ఏ విధంగా పోతే మనకు లాభం తగ్గుతుంది, భగవంతుడు మన మీద కన్నేసి ఇది మనం చెప్పిన మనకి ఇప్పుడు ఏది పెడుతున్నాక ఇంకా సామి చెప్పకలేపా ఇంకా రాగరాజు అమ్మ అప్పుడే లేచి కూర్చొని చెప్పు లేవలే కూర్చొని కొంచెం లేస్తా లేవని జర కాళ్ళు గుంజుతున్నాయి వాళ్ళకి కాళ్ళు గుంజి సరే కొంతవరకు అందరి లోపల దివ్యమైన ఒక శక్తి ఉంది.